ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, గొప్ప దేవుడు, కనికరమూర్తివి, కరుణా సంపన్నుడు, ఆయుష్కాలం మరొక దినం పొడిగించావు, బ్రతుకుమని సెలవిచ్చావు. ఈ దినం ఈ రీతిగా నాయన ఈ పెందల కడని మీ పాదాల చింతకు సంగముగా సమకూడి రాగలిగే కృపనిచ్చారు. దయాదాక్షిణ్య పునుడా, కృపా సంపత్తి, బహు కృపయు వాత్సల్యత కలిగినటువంటి అనుదినము నీ వాత్సల్యత మా ఎడల నీకు పుట్టుచున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తుంటున్నాం. ఎన్నడప్పుడు మారని, మార్పు చెందని దేవ, యెహోవానైన నేను మార్పు లేని వాడని గనుక యాకోబు సంతతి మీరు ఇంకనూ లయము కాలేదని సెలవిస్తున్నటువంటి తండ్రి, విస్తారమైన క్షమాపణ కలిగిన దేవ, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి మమ్ములను తండ్రి క్రీస్తుతో కూడా బ్రతికించడానికి ఇష్టపడ్డ తండ్రి, వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు దైవోగ్రతకు పాత్రులమైనటువంటి మమ్ములను అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మరి పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడు నీ మహాకృప చేత నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి మా కొరకు పంపించి మా పాపపు శిక్ష అంతా తన మీద వేయడం ద్వారా అతన్ని అలగొట్టుటకు మీకు ఇష్టమైంది. అతన్ని హింసలకు అప్పగించడం మీకు ఇష్టమైంది ప్రభువా. నీ కుమారుని యొక్క ప్రభువా పొందిన దెబ్బలు, కార్చిన రక్తం, తన మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా మాకు ఇచ్చినటువంటి పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ మా మీద మాకు విరోధముగాను తండ్రి మా మీద రుణముగాను ఉండినటువంటి పాప పత్రాన్ని సిలువకు మేకులతో కొట్టి చేవ్రాత ద్వారా తుడిచివేసినటువంటి దేవ, మాకు అడ్డం లేకుండా ప్రతి పాపాన్ని ఎత్తివేసినటువంటి దేవ, మా అపరాధములను క్షమించినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఆత్మ ప్రాణదేహములను మీ రక్త ప్రోక్షణ కడుగుదల కిందకి తెచ్చుకుంటూ నాయనా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో నీ పాదముల చింతకు రాగలిగే కృపనిచ్చినందుకు వందనాలు. మరొక దినంలో ఆయుష్కాలం పొడిగించావు. మీరు మాకు ఇచ్చినటువంటి నీ కుమారుడు పొందిన దెబ్బల చేత స్వస్థత, యేసుక్రీస్తు కార్చిన రక్తం చేత ప్రతి పాపాన్ని కడిగి యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా మాకు నిత్య జీవాన్ని ప్రసాదించి సదాకాలం నీతో ఉండగలిగేటువంటి భాగ్యము నీ కుమారుని ద్వారా మీరు మాకు దయచేసిన మీ ప్రేమ అంతటి కొరకు ప్రభువా నీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసిస్తూ అమరత్వం గలవాడవు ఎన్న దేవ, పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక తండ్రి, స్తుతింపబడును గాక. మాకు ఇచ్చినటువంటి పాప క్షమాపణ కొరకు మారు మనసు, తిరిగి జన్మించినటువంటి అనుభవం గుండా నడిపిస్తూ మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలంకరింపబడిన రాజును కనులార చూడగలిగేటువంటి భాగ్యము తండ్రి, నిత్యత్వంలో సదాకాలం ఉండేటువంటి ధన్యత ప్రపంచంలో అనేకులకు లేదు ప్రభువా, మాకు ఇచ్చారు. దాని కొరకై మీ కృతజ్ఞతలు ధన్యులుగా చేశారు ప్రభువా. అతిక్రమములకు పరిహారం, పాపములకు ప్రాయశ్చిత్తం అందుటకు నాయన మీరు చూపించిన కృప కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తుంటున్నాం. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని చేసిన మీ ప్రేమంతటిని బట్టి ఆయన నీకు కృతజ్ఞతలు. ఒకనాడు ఈ లోకం విడిచిపెడితే
నిత్యత్వంలో ఉంటామనే నిరీక్షణ మీరు శుభప్రదమైన జీవంతో కూడిన పరలోకపు నిరీక్షణ ఇచ్చి, సత్య సహవాసం ఇచ్చి, సంఘం ఇచ్చి, అపోస్తుల బోధ సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం, నిదాసుడు భగత్ గారికి మీరు ఇచ్చినటువంటి ప్రత్యక్షత క్రమంలో మేము కొనసాగడానికి మీరు చూపించిన కృప, మీ దయ, మీ కనికరము, మీ వాత్సల్యతను బట్టి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, గణపరుస్తూ వస్తుంటున్నాం. దేవా, నీ వాక్యం వెల్లడగుటతోడనే వెలుగు కలుగుతుంది ప్రభా. తెలివి లేని వారికి తెలివి కలిగిస్తాయని వాక్యం సెలవిస్తుంది. ఒక మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. దేవా, మరి ఒక ఆత్మీయునికి వాక్యము, ప్రార్థన ఎంతో అవసరము తండ్రి. మరి తండ్రి, ఈ రీతిగా ఊపిరి తీసుకోవడం, ఊపిరి విడవడం ఎంత శ్రేష్టము. అదే రీతిగా వాక్యం చదవడము, ప్రార్థన చేయడము అంతే శ్రేష్టమని, ఆత్మీయంగా మేము బలపడాలంటే ఇవన్నీ మాకు అవసరం. కాబట్టి నీతో సహవాసం చేయడానికి, సంబంధ బాంధవ్యం కలిగి ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ తరుణం కొరకు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని వరముగా మీరు మాకు దయచేసినందుకు ఆ ప్రేమ ద్వారా తండ్రి మీ పాదాల చెంతకు పదే పదే రావడానికి మీరు మాకు ఇస్తున్న తరుణాల అవకాశంలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి ప్రభా. కొన్ని తలంపులు మాకు అనుగ్రహించండి. ప్రార్థనలో ముందు కొనసాగుతుంటుండగా ప్రభా, అత్యాసక్తితో ప్రార్థించుటకు, భారంతో ప్రార్థించుటకు కొన్ని మాటలు మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి తండ్రి, ఈ దినం ఈ ప్రార్థనా కూడికలో మీరే మమ్మల్ని ముందు కొనసాగింపజేయమని సమకూర్చిన మీ ప్రేమను ఆయన ప్రియులను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా మీ ఉద్దేశం, మీ ప్రణాళికలో ఉన్నటువంటి వారిని కూడా ఆన్లైన్లోనికి తీసుకొని రండి నాయన, జ్ఞాపకం చేసుకున్నామని వందనములు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకిస్తూ సమృద్ధి అయిన జవాబును మీరు వెంటనే మీరు మాకు దయచేస్తున్న మీ ప్రేమ అంతటిని బట్టి కనులారా మీ కార్యములు చూడగలుగుటకు మా పట్ల కూడా మీరు చూపుతున్న కృప అంతటిని బట్టి ఇశ్రాయేలులోను కనికరించిన దేవ, మమ్మలను కనికరిస్తూ మీ ఆత్మచేత నడిపిస్తున్న మీ ప్రేమ అంతటిని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకై కొన్ని తలంపులు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామమ్మా. హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో విజ్ఞాపన అనే మాట అది ఎంతో శ్రేష్టమైనది. పలు సందర్భాల్లో మనం ప్రార్థనకు వచ్చినప్పుడు ఎక్కువగా మనం ఏం చేస్తామంటే, చాలా మంది ఆత్మీయుల్లో మన కొరకే, మన కుటుంబం కొరకే, మన వ్యక్తిగత అవసరతల కొరకే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దైవజనులు చెప్పగా విన్నాను, పెద్ద పెద్ద భక్తులు, ఆత్మీయంగా బలపరచబడ్డ వాళ్ళు, మరి వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటంటే ఇతరుల కొరకు విజ్ఞాపన చేయమంటున్నాడు. వాళ్ళు అలా చేశారు. అందుకనే భక్తులు కూడా చాలా మంది రాస్తూ వచ్చారు. ఏమనంటే, మొట్టమొదలు లోకమంతటి కొరకు చేసి చివరిగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, ఆ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, నాకు కావాల్సినవి కూడా మీరు నాకు దయచేయమని అది ప్రార్థన చేయడం మంచిదట. మనం ఇతరుల కొరకు చేసినప్పుడు మరి దేవుడు మనం అడగకపోయినా మనకి ఇస్తాడు.
కాబట్టి ఇక్కడ ఏమనుందంటే యేసు ప్రభువారే విజ్ఞాపన చేయుటకే నిరంతరం జీవిస్తున్నాడట. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవిస్తున్నాడు. ఆయన నిరంతరం జీవించడానికి గల కారణం ఏంటంటే, ఎంత గొప్ప మాట చూడండి, విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవిస్తున్నాడట. కాబట్టి మనం జీవించే జీవితం కూడా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం మంచిది. మనకంటే మన కొరకై మనం చేసుకునడం కన్నా, మన అవసరతల కొరకు మనం చేసుకోవడం కన్నా ఇతరుల కొరకు చేయడం మంచిది. ఇతరుల కొరకు చేయడం ఏంటంటే స్వార్థం లేకుండా. ఎందుకంటే మనిషి స్వార్థం కలిగిన వాడు. ఎందుకంటే మొట్టమొదటి నాకే కావాలంటాడు. చాలా మంది ఉంటారు అలా. మన అనుభవంలో చాలా మందిని చూస్తాం. ఇతరులు ఏమైనా సరే కానీ నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి కదా. చాలా మంది ఉంటారు. ఎందుకంటే అది స్వార్థం. అది ఆదాము ద్వారా సంక్రమించినటువంటి ఒక లక్షణం. కాబట్టి కానీ ప్రభు దానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. వారి క్షేమమే మీ క్షేమానికి కారణమవుతుందని చెప్తున్నాడు. కాబట్టి దయచేసి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, మన కొరకై, మన వ్యక్తిగత అవసరతల కొరకై, మన కుటుంబం కొరకై, మన ఆరోగ్యం కొరకై, మన కొరకై మనం చేసుకోవడం కన్నా ఇతరుల కొరకు చేయడం మంచిది. ఇది ఆత్మీయంగా ఎదిగినటువంటి వారి లక్షణం అని చెప్పచ్చు. మనం ఆత్మీయంగా ఎదగలేదంటే ఇంకా మన కొరకే చేసుకుంటాం ఎప్పటికీ. మన కుటుంబము, మన పిల్లలు, మన చుట్టూ ఉన్నదే. ఇంకా మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు, ఇంకా ఇవి నానా రకాలుగా ఉంటాయి. కాబట్టి ఇది మనం రాజకీయ నాయకుల్లో లేకపోతే లోకంలో ఉన్న మనుషుల్లో చూస్తాం. ఎంత సంపాదించిన వాళ్ళకి ఏం కదమ్మా, వాళ్ళకి సరిపోదు. పిల్ల తరానికి సంపాదిస్తారు, అయినా వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకి ఎంతున్నా సరిపోదు. అందుకని స్వార్థంతో రాజకీయం చేస్తారు. ఎంతున్నా సరిపోదు. మనం అంటారు కదా లోక సంబంధంగా, ఎంత సంపాదించారా, ఎంతున్నా సరిపోదు ఇంకా. అందుకని మనుషుల రక్తం ఏం చేస్తారు, అలా పీచుకు తింటారు అని మాట్లాడతారు. కాబట్టి లోకస్తుల వల్ల మనం ఉండకూడదు కదా. కాబట్టి మనము ఇతరుల కొరకు వాక్యం చెప్తుంది. ప్రభువారు కూడా అదే చేశారు. యేసయ్య ముఖ్య ఉద్దేశం కూడా అదే. అందుకని ఏమంటున్నాడు, యేసయ్య తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవిస్తున్నాడు ఆయన. గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. విజ్ఞాపనం అనే మాట. కాబట్టి ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం 6వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు కూడా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమి హెచ్చరిక చేస్తున్నాడంటే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుటకు. కాబట్టి విజ్ఞాపన చేయుటకు మనం ఏం చేయాలంట, మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే వారంగా ఉండడము మంచిది. ఎందుకంటే దేవుడు వారికంటే ఎక్కువగా మనకు మేలు దయచేస్తాడు. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికంటే ఎక్కువగా వారికి మేలు దయచేయడమే కాకుండా మన కొరకు కూడా ఏం చేస్తాడు, మేలును సిద్ధపరిచి పెడతాడు. 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదనంటే, మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. ప్రార్థన కాదు కానీ విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. ఇతరుల కొరకు మనం భారంగా విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి. మనం చేయలేనటువంటి పని చాలా మంది చేస్తున్నారు ప్రపంచంలో. ధైర్యంగా సువార్త పత్రికలు పంచుతున్నారు, ధైర్యంగా సువార్త చేస్తున్నారు. వారు ఎన్నో రీతులుగా
అవమానాలకు గురవుతూ, శ్రమలకు గురవుతూ, నిందలకు గురవుతూ, బెదిరింపులకు గురవుతూ, అవసరమైతే కొట్టబడుతూ, హింసించబడుతూ, గాయపరచబడుతూ, నానా రీతిలుగా ధైర్యంతో ప్రాణాలకు తెగించి పరిచర్య చేసేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కొరకు మనం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడు మన సొంతం 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 కదా, మనమే అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఎక్కువ శాతం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన నిరంతరం జీవించేది దేని కొరకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనం చేయడానికే జీవిస్తున్నాడట. మనం జీవించే జీవితం కూడా ఈ లోకంలో రక్షించబడ్డాం, నిత్య నరకం నుంచి తప్పించబడ్డాం, పరలోకంలో జీవ గ్రంథంలో మన పేరు రాయబడ్డది. ఎప్పుడు ఈ లోకం విడిచిపెట్టినా నిత్యత్వంలో మనం చేరుతామనే నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అనేకులు రక్షణ లేకుంటున్నారు, అనేకులకి భాగ్యము లేదు, అనేకుల పాపాలు క్షమించబడలే, అనేకులు ఇంకా గుడితనంలోనే ఉంటున్నారు, ఎన్నో అవస్థల పాలవుతున్నారు, ఎన్నో శ్రమల గుండా వెళ్తున్నారు, వ్యర్థమైన దాన్ని ఆరాధిస్తున్నారు. వారందరి కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. వారందరి కొరకు మనము విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చివరి దశలో అక్కడ మన కొరకు విజ్ఞాపన చేస్తూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. చూడండి, యేసయ్య చేసినటువంటి పని యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. 17:14 వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. కాబట్టి మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. యేసయ్య ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఏమనంటే, దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. దుష్టుని నుండి ఏమేమంటున్నాడు? కాపాడుమని. కీడు నుండి ఏం చేస్తున్నాడు? ఫుట్ నోట్ లో కీడు అని ఉంది. ఆ కీడు నుండి మనల్ని కాపాడుమని నిరంతరం ఆయన ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఇతరులు కీడు నుండి తప్పించబడాలని, మన ప్రియులు ఆయా రీతిలుగా చేస్తున్నటువంటి పరిచర్యలో వారు ప్రతి విధమైన కీడు నుంచి తప్పించబడాలి, ప్రతి విధమైనటువంటి శత్రువు బారి నుంచి తప్పించబడాలి. ఎదిరించి బెదిరించి ఆ రీతులుగా ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి ప్రజల బారి నుంచి సువార్థికులు తప్పించబడాలి, పరిశుద్ధులు తప్పించబడాలి. బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి బలహీనమైనటువంటి ఆత్మీయులు బలపరచబడాలి. ఇలా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. మన ప్రభు అది మనకు నేర్పిస్తున్నాడు. కీడు నుంచి, దుష్టుని నుండి వారిని కాపాడు, వారిని లోకంలో నుండి పొమ్మని నేను ప్రార్థించటం లేదు. కానీ ఆయన చివరి దశలో ఆయన చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి మనం కూడా ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. వారిని దుష్టుని నుండి కాపాడుమని మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అది మన కనీస కర్తవ్యం, మన బాధ్యత. కాబట్టి ఇంకా ఏమంటున్నారు చూడండి, 20-21 వచనం, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. కాబట్టి వాక్యం విన్న వాళ్ళందరూ ఏం కలిగి ఉండాలటమ్మా? ఏకాత్మ కలిగి ఉండాలట. రక్షించబడ్డటువంటి
మనం చేసేటువంటి పరిచర్య ద్వారా ఎవరైతే రక్షించబడుతున్నారో వారు ఏకమై ఉండాలని దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఏకత్వము, సహవాసము ఎంతో మంచిది. దేవుని పిల్లలు సహవాసం కలిగి ఉన్నప్పుడు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, దీవించబడతాం. అందుకని 4 అంశాల్లో ఒక అంశం అపోస్తలుల బోధయందును సహవాసమందును. సహవాసంలో ఎదగాలి. రక్షించబడ్డటువంటి వ్యక్తి ఆత్మీయంగా బలహీనమైనటువంటి వారు మనము ఆత్మీయంగా బలపరచబడాలి. వాళ్ళు స్థిరులై ఉండాలి. ప్రభు కొరకు పనిచేసేవారుగా ఉండాలి. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా బలహీనమైనటువంటి విశ్వాసులు కూడా బలంగా ప్రభువులో ఉండాలి. వారి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేసేవారమై ఉండడం మంచిది. అందుకని మన అంశాల్లో ఒక అంశం కూడా ఉంది కదమ్మా, వెనుకంజ వేసిన వారిని ప్రభువా మీరు సమకూర్చండి, మీరు లేవనెత్తండి, మీరు నడిపించండి దేవుని సన్నిధికి. కాబట్టి ఇతరుల కొరకు మనము విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి భారం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తూ వస్తుంటాం. కాబట్టి అట్టి భారము, అట్టి పట్టింపు దేవుడు మనకు కూడా అనుగ్రహించినట్లు. ఎవరైనా మరి అటువంటి భక్తులు ఉన్నారా అంటే మనకు కనిపిస్తారు. చూడండి, ఒక 2 తలంపులు చూసుకొని, ఒక 2 వ్యక్తులను 3 వ్యక్తులను చూసుకొని మనము త్వరగా 2 మాటలు చూపిస్తాను అంతే. నిర్గమాకాండం 32వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. చూసారా, ఇది విజ్ఞాపన, ఆరాటం, పట్టింపు, భారం. నీవు రాసినటువంటి నీ గ్రంథములో నా పేరు తీసివేయి, వారి పాపాలు క్షమించు అని అతడు విజ్ఞాపన చేస్తూ వస్తున్నాడు. మోషే మంచి విజ్ఞాపనకర్తగా కనిపిస్తున్నాడు. చూడండి ఇంకొక మాట, ఎజ్రా గ్రంథం, ఎజ్రా 10వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చూసారా, వాళ్ళ పాపాలను బట్టి వాళ్ళు చెరపట్టబడ్డారు. చెరపట్టబడ్డటువంటి వారి అపరాధమును బట్టి దుఃఖిస్తూ దేవుని క్షమాపణ కోరుతూ ఎజ్రా ఏం చేస్తున్నాడంటే భోజనము చేయలే, పానము చేయలే. చూసారమ్మా, తన సొంత అక్కర్ల కొరకు కాదు, తన పిల్లల కొరకు కాదు, తన కుటుంబం కొరకు కాదు, దేవుని సంఘం కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని పరిచర్య కొరకు, అనేకుల రక్షణ కొరకు ఎజ్రా లాంటి విజ్ఞాపనకర్తలు ఉన్నారు. వారి విజ్ఞాపనే మరి అనేకులకు ఆశీర్వాదకరంగా విడుదల మరి విమోచన కొరకు కారణమైంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఒక ఎజ్రా వలె, ఒక మోషే వలె మనం కూడా విజ్ఞాపన, ఒక నెహెమ్యా వలె. చూడండి, నెహెమ్యా కూడా ఏం చేస్తూ వచ్చాడో. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3 నుంచి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడిన, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూసారా, ప్రజల కొరకై భారము, పట్టింపు. అతడు ఒక ఉద్యోగి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ రాజు దగ్గర గిన్నె అందించేవాడు, మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. నాకెందుకులే, నాకేం పట్టిందని అనుకోలే. కానీ దేవుని పరిచర్య, దేవుని ప్రజల విషయమై ఎంతో భారము, పట్టింపు కలిగి ఉన్నాడు. మనం ఇలా అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా మనల్ని కూడా ప్రభు ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా మనల్ని కూడా సిద్ధపరచును గాక.